మ్యూజిషియన్స్‌కి ఏఐ అనేది కాంపిటీషన్ అవ్వబోతుందా? ఒక పూర్తి సాంగ్‌ని లేదా మ్యూజిక్ ట్రాక్‌ని పూర్తిగా ఏఐతో చేయడం కుదురుతుందా? అది ఈ వీడియో అంతా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. లెట్స్ సీ. ఈస్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ ఎ సాంగ్ విత్ ఏఐ ఆర్ నాట్? HPC Creatives, where ideas become influence. క్రియేట్ చేయాలి అంటే ముందు మనకి ఒక సాంగ్ లిరిక్స్ కావాలి, రైట్? ఆ సాంగ్ లిరిక్స్ అనేది నేను చాట్‌జీపీటీలో చేయడానికి చాట్‌జీపీటీకి వచ్చాను. ఇక్కడ నేను ఈ సాంగ్‌ని ఈ ప్రాంప్ట్‌ని ఇచ్చాను. జనరేట్ మీ ఎ సాంగ్ లిరిక్స్ ఫర్ ద సిట్యుయేషన్ ఆన్ ఫ్రెండ్‌షిప్. The friendship is between two girls who were very close from childhood. Now they are married and have no chance to meet each other. Create me song in a nostalgic feeling to dedicate this song to her friend. Song should be in Telugu and English mix. It should contain one chorus, two verses. సో నాకు సాంగ్‌లో ఏం కావాలి, ఏ సిట్యుయేషన్‌లో కావాలి, ఎలాంటి ఫీలింగ్ కావాలి అనేది క్లియర్‌గా నేను ప్రాంప్ట్‌లో ఇచ్చి ఉన్నాను. సో ఇది మనకి ఒక సాంగ్‌ని క్రియేట్ చేసి ఇచ్చింది. సో టైటిల్ మన చైల్డ్‌హుడ్ డేస్. కోరస్ ఇచ్చింది నీ నవ్వు నా చిన్నప్పటి మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైతే మనం అక్కడ సాంగ్ చేసుకున్నామో, ఆ సాంగ్‌ని మనం ఇక్కడ సునోలో తీసుకొచ్చి, ఇక్కడ మనం అడ్వాన్స్ అన్న దీంట్లో ఇక్కడ లిరిక్స్‌లో మనం పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత దాని సాంగ్ ఫార్మాట్ కూడా చేసుకున్నాను నేను. ఐ విల్ షో యూ వన్ సెకండ్. ఇక్కడ మనకి సాంగ్ ఇలా ఇచ్చింది కదా! వర్స్ 1, వర్స్ 2, కోరస్ ఇదంతా ఇచ్చింది కదా! తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. నౌ జనరేట్ మీ ద సేమ్ సాంగ్ లిరిక్స్ ఇన్ సునో సాంగ్ ఫార్మాట్ టు క్రియేట్ సాంగ్ ఇన్ సునో ప్లాట్‌ఫార్మ్. సునో ప్లాట్‌ఫార్మ్‌లో నేను సాంగ్ క్రియేట్ చేయడం కోసం దాన్ని సునో ఫార్మాట్‌లో ఇమ్మని చెప్పాను. సో దెన్ ఇట్ గివెన్ మీ ఇలా మనకి బ్రాకెట్స్ పెట్టి ఫార్మాట్ చేసి ఇచ్చింది. ఈ ఫార్మాట్ ఇచ్చిన సాంగ్‌ని నేను కాపీ చేసుకొని సునోలోకి వెళ్ళి పేస్ట్ చేయాలి. ఎలా పేస్ట్ చేయాలి అంటే ఇక్కడ మన సునోలోకి వచ్చిన తర్వాత ఇది సింపుల్ మోడ్. సింపుల్ మోడ్‌లో ఏంటంటే మన సాంగ్ గురించి ఇలాంటి సాంగ్ నాకు కావాలి అని చెప్తే అదే సాంగ్‌ల లిరిక్స్ రాసుకొని అదే మనకి సాంగ్ ఇస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్‌లో ఏంటంటే ఇక్కడ మనం లిరిక్స్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన దగ్గర ఆల్రెడీ సాంగ్ ఉంది కాబట్టి, సాంగ్ లిరిక్స్ ఉంది కాబట్టి ఆ సాంగ్ తీసుకొచ్చుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. ఓకే. చేసిన తర్వాత వెంటనే మనం క్రియేట్ కొట్టేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే కింద స్టైల్ కూడా యాడ్ చేయాలి. స్టైల్ ఎలా యాడ్ చేస్తాము? మళ్ళీ చాట్‌జీపీటీకొచ్చి చాట్‌జీపీటీ ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాము. జనరేట్ మీ ద స్టైల్ టు పేస్ట్ ఇన్ సునో ఫార్మాట్ ప్లాట్‌ఫార్మ్ టు క్రియేట్ ద సాంగ్ అబౌవ్. సో ఈ ఈ ప్రాంప్ట్‌ని ఇచ్చినప్పుడు ఇలా మనకొక ఫార్మాటెడ్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఈ ప్రాంప్ట్‌ని మనం కాపీ చేసుకొని మళ్ళీ సునోలోకి వచ్చి ఇక్కడ స్టైల్స్ దగ్గర మన సాంగ్‌కి ఇది ఇస్తాం. ఇచ్చిన తర్వాత కింద స్టైల్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం మన చైల్డ్‌హుడ్ డేస్ ఇలా సాంగ్‌కి ఇవ్వాల్సిన టైటిల్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత క్రియేట్ ప్రెస్ చేస్తాం. ఓకే. ఇలా క్రియేట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి సాంగ్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ సాంగ్ జనరేట్ అయ్యాక ఐ విల్ కమ్ అండ్ షో యూ. లంచ్ బాక్స్ షేర్ చేసిన స్కూల్ బెంచ్ గుర్తుందా? రైల్లో సైకిల్ రైడ్ చేస్తూ నవ్విన రోజులు గుర్తుందా? ఫర్ ఎవర్ టుగెదర్ అని వాల్స్ మీద రాసాం కదా. టైం మాత్రం సైలెంట్ గా మా మధ్య దూరం చేసిందా? నువ్వు ఒక సిటీలో నేను ఇంకో ప్లేస్ లో, బిజీ స్కెడ్యూల్ రోజులో కలవడం అయిపోయింది ఇంపాసిబుల్. కానీ ఎవ్రీ ఫెస్టివల్ నై ఒక థాట్ వస్తుంది, ఈ మూమెంట్ లో నా పక్కన నువ్వు ఉంటే బాగుండేది. ఇయర్స్ మారిపోయాయి, మన పాత్స్ వేరయ్యాయి, కానీ హార్ట్లో మాత్రం నువ్వు సేమగా ఉన్నావే. నీ పువ్వుల్లో నా చిన్నప్పటి మెమరీస్ ఉన్నాయి, ఓల్డ్ స్కూల్ రోజుల్లో మన ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. లైఫ్ డిఫరెంట్ అయినా హార్ట్స్ ఇంకా సేమ్. డిస్టెన్స్ ఎంత ఉన్నా నువ్వు
అయినా వెయిటింగ్ ఫోటోస్ లో స్మైల్ మారిపోయినా ఇయర్స్ పాస్ అయినా ఒక ట్రూత్ చేంజ్ కాలేదు నా లైఫ్ స్టోరీలో నువ్వు ఫేవరెట్ చాప్టర్ నువ్వు